నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో సాంస్క్రిట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనకి 10th బిట్ గ్రామర్ సమాసాలు ఉన్నాయి. సేమ్ మనకి ఎలా అయితే పార్ట్ ఏలో లాస్ట్ బిట్లో 6th బిట్లో ఎలా ఉండే సమాసాలు సేమ్ అలానే ఇక్కడ కూడా సమాసాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మీకు ఆప్షన్ లేదు, కంపల్సరీగా రాయాల్సిందే. సో ఈ ఏవైతే సమాసాలు ఉన్నాయో అందులో నేను ఏవైతే ఇంపార్టెంట్ సమాసాలు ఎగ్జామ్లో వచ్చేటివి ఉంటాయో అవి చెప్తాను. సో మీరు ఆ సమాసాల్లో ఉన్న వర్డ్స్ మాత్రం నేర్చుకోండి. సో అందులో నుంచి వస్తాయి కాబట్టి మీరు అవి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసి వర్డ్స్ టు వర్డ్ నేర్చుకుంటే అవే వస్తాయి కాబట్టి మీరు రాసేయచ్చు. సో ఫస్ట్ అవ్యాయి భావ సమాసం అనేది కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది. సో అవ్యాయి భావ సమాసంలో ఉన్న వర్డ్స్ నేర్చుకోండి. అవ్యాయి భావ సమాసం. నెక్స్ట్ తత్పురుష సమాసం కూడా చాలా ఇంపార్టెంట్. తత్పురుష సమాసం. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమాసం ద్విగు సమాసం. సో ద్విగు సమాసం అనేది మనకి ఎలా ఉంటాయి, నంబర్స్ ఉంటాయి అన్నమాట ఆ సమాసంలో. లైక్ పంచాగవం అని ఉంటే పంచనాం గవాం సమహారః. సో ఏదైతే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఉంటుందో దాంట్లో నంబర్స్ కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే అది ద్విగు సమాసం. సో అది హింట్ లాగా పెట్టుకోండి మీరు. నెక్స్ట్ ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో రామకృష్ణౌ అంటే రామశ్చ కృష్ణశ్చ అంటే రెండింటిని మర్జ్ చేసి ఒక వర్డ్లా ఫామ్ చేసి ఉంటుంది అనమాట ఇందులో. సో దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద్విపద బహువ్రీహి సమాసం. ఇది కూడా ఇంపార్టెంట్ సమాసం. సో ఇది కూడా నేర్చుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే 5 సమాసాలు ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీగా నేర్చుకుంటే అందులో నుంచే మీకు కంపల్సరీగా అటెంప్ట్ చేసే వర్డ్స్ అనేటివి వస్తాయి. సో ఫస్ట్ ఏంటిది అవ్యాయి భావ సమాసం, నెక్స్ట్ తత్పురుష సమాసం, నెక్స్ట్ ద్విగు సమాసం, తర్వాత ద్వంద్వ సమాసం, ఆ తర్వాత ద్విపద బహువ్రీహి సమాసం. సో ఈ సమాసాలే మీరు నేర్చుకుంటే కంపల్సరీగా మీకు ఇందులో నుంచే ఎగ్జామ్కి వర్డ్స్ అనేటివి వస్తాయన్నమాట. సో మీకు చాలా ఈజీగా ఉంటాయి ఈ సమాసాలు. ఒకసారి మీరు వాటిని చూస్తే మీకే వచ్చేస్తాయి. మనకి 6th బిట్లో మాత్రం టఫ్గా ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం చాలా ఈజీగా ఇచ్చినారు. ఎందుకంటే కంపల్సరీగా వేరే ఆప్షన్ లేదు కాబట్టి స్టూడెంట్స్కి ఇక్కడ చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ ఒకసారి వర్డ్స్ని చూసుకోండి, బటిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరే రాసేస్తారు. సో ఇది మనకి 10th బిట్. ఇక్కడతో మనకి సాంస్క్రిట్ సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వేరే సబ్జెక్ట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.